Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. జీవితంలో వివాహం అనేది ప్రతి ఒక్కరికి ఓ మధురమైన జ్ఞాపకం. యువతి యువకులు పెళ్లి కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని అబ్బాయి అమ్మాయి ఇష్టాలతో జరిగేది పెళ్లి. అలాంటిది ఈ మధ్య పెళ్లైన మున్నాళ్లకే పెటాకులవుతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తలను చంపేస్తున్న ఘటనలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రేమించిన ప్రియుణ్ణి మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్నారు. ఇంకొందరు అమ్మాయిలు ఏకంగా భర్త ప్రాణాలని తీసేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 నెలల్లో వరుసగా జరుగుతున్న హత్యల పరంపర చూస్తుంటే పెళ్లి కాని కుర్రాళ్లు పెళ్లంటే భయపడిపోతున్న పరిస్థితిలో ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ మధ్య కాలంలో 3 ముళ్ల బంధంతో ఒకటైన జంట మున్నాళ్లు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. తాము ప్రేమించిన వారిని మర్చిపోలేక దంపతులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇటీవల ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. ఇలాంటి వరుస సంఘటనలు ఆందోళనకి గురి చేస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో జాజ్మౌ ప్రాంతంలోని ఇక్లాక్ నగర్లో ఇమ్రాన్, షిబా దంపతులు నివసిస్తున్నారు. షిబా తన మొదటి భర్తను వదిలేసి ఇమ్రాన్ను వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ ఈ మధ్యనే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇమ్రాన్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం నుంచి ఇమ్రాన్ కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన అన్న సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ఓ యువకుడి మృతదేహం నగర కాలువలో కనిపించింది. ఆ యువకుడిని అక్లాక్ నగర్ నివాసి ఇమ్రాన్ ఖాన్ అలియాస్ ఖాళీగా గుర్తించారు పోలీసులు. ఇమ్రాన్ సోదరుడు సల్మాన్ తన మరదలపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో విచారణ ప్రారంభించారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షిబా మొదటి భర్తను వదిలేసి ఇమ్రాన్ను పెళ్లి చేసుకుంది. రిక్షా తొక్కుకొని జీవించే ఇమ్రాన్ ఇటీవల మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారిపోయింది. ఈ క్రమంలోనే షిబాకు దగ్గరలో ఉన్న ఫర్మాన్ అలియాస్ చున్నాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. ఇమ్రాన్ ఇల్లు వదిలి వెళ్లిన తర్వాత ఫర్మాన్, షిబా ఇద్దరూ ఒంటరిగా కలిసేవారు. కొంతకాలం తర్వాత ఫర్మాన్ సౌదీ అరేబియాకు వెళ్లాడు. గత నెల ఫర్మాన్ ఇండియాకొచ్చాడు. భర్త పెట్టే హింస గురించి తన ప్రియుడికి చెప్పింది షబా. అంతే, ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. తన ప్రియుడు ఫర్మాన్ వల్ల గర్భవతిని అయ్యానని తెలుసుకుంది షబా. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. కానీ అతడు మాత్రం ససేమిరా అన్నాడు. తన భర్త వల్లే ఫర్మాన్ పెళ్లి చేసుకోవడం లేదని భావించిన షబా అతన్ని చంపేందుకు ప్లాన్ వేస్తుంది. ఇందుకోసం ఫర్మాన్ రఫీక్ ఖురేషీ సహాయం తీసుకున్నాడు. జూలై 6 సాయంత్రం అతను ఇమ్రాన్కు ఫోన్ చేసి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ ఇమ్రాన్కి గంజాయి మద్యం తాగించారు. మత్తులో ఉన్న అతన్ని బైక్పై కూర్చోబెట్టి 8 కిలోమీటర్ల దూరం ఆచల్గంజ్ ప్రాంతంలోని సిటీ డ్రైన్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి గొంతు కోసి మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయారు. ప్రియుడి కోసం అన్యాయంగా భర్తను చంపిన షీబా, ఆమె ప్రేమికుడు ఫర్మాన్లను అరెస్టు చేసి జైలుకు పంపినట్లుగా పోలీసులు తెలిపారు. వీరికి సహకరించిన రఫీక్ ఖురేషీ పరారీలో ఉన్నాడు.